నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేశామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. సీఎం జగన్ హయాంలో నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని ఆయన తెలియజేశారు. గౌరవ మంత్రివర్యుల వారు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలను చెప్పడం, దాని ద్వారా గ్రామంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత మేర ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేయడం, గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కానీ వచ్చినప్పుడు కానీ లేదా ఇతర సందర్భాల్లో వచ్చినప్పుడు కానీ గ్రామ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశాం. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు దాదాపుగా రోడ్లు, సైడ్ డ్రైన్లకు సంబంధించి మనం అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వాటిని ప్రారంభించాం. ఒక చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో చేసినటువంటి పనులు కాకుండా రెండో విడత అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ గ్రామానికి సంబంధించి 1,09,00,000 రూపాయలతో గ్రావెల్ రోడ్లు, గ్రామానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. సైడ్ కాలువలు 96 లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించినటువంటి సైడ్ కాలువలకు ఇచ్చాం. త్రాగునీటికి సంబంధించి జలజీవన్ మిషన్ అయితే ఏమి, ఇతర నిధులు అయితే ఏమి 48 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ప్రహరీ గోడలు, లేఅవుట్ డెవలప్మెంట్లకు సంబంధించి, పాఠశాల అంగన్వాడీ భవనాలకు సంబంధించి దాదాపుగా 1,20,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఒక గ్రామానికి రెండో విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేశాం.